రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించిన రాహుల్ పార్లమెంట్ను ఎదుర్కోలేక ఇంట్లో దాక్కుంటున్నారని ఆరోపించారు. రఫేల్ ఒప్పందంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. విపక్షాల డిమాండ్ తోసిపుచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పదే పదే రాహుల్ అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. మరోవైపు సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని 24 మంది అన్నా డీఎంకే సభ్యుల్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ 5 పని దినాల పాటు సస్పెండ్ చేశారు. రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందం ఇవాళ లోక్సభను కుదిపేసింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ సంఘ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేయగా ప్రభుత్వం అందుకు నిరాకరించింది. రఫేల్ ఒప్పందాన్ని లోక్సభలో లేవనెత్తిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ను కాదని అనిల్ అంబానీ సంస్థకు ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని ప్రధానిని ప్రశ్నించారు. రఫేల్ వివాదంలో దేశం మొత్తం ప్రధాని మోదీనే వేలెత్తి చూపిస్తోందని లోక్సభలో రఫేల్ అంశంపై జరిగిన చర్చలో ఆరోపించారు. 126 విమానాలు కొనాలని తాము భావిస్తే వాటిని 36 విమానాలకే ఎందుకు పరిమితం చేశారన్న ఆయన ఎవరు ఒప్పందాన్ని మార్చారని అడిగారు. ఈ సందర్భంగా అనిల్ అంబానీ పేరు ప్రస్తావించడంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడినట్లు చెప్తున్న ఆడియో టేపులు వినిపించేందుకు రాహుల్ స్పీకర్ అనుమతి కోరగా అందుకు ఆర్థిక మంత్రి జైట్లీ అభ్యంతరం చెప్పారు. అవి తప్పుడు టేపులని తేలితే సభా బహిష్కారం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం భయపడుతున్నందున తాను టేపుల్ని వినిపించబోనని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో చర్చ మొదలైనప్పటి నుంచి కావేరీ అంశంపై అన్నా డీఎంకే సభ్యులు నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. There are a number of holes in the Rafale story. And you will recall that the last time the Prime Minister came and listened to my speech, you will recall that the Prime Minister came and gave a long speech of 1.5 hours where he did not talk for 5 minutes about Rafale. So it is very clear, the Prime Minister does not have the guts to come to Parliament and confront the questions. The Defence Minister hides behind the AIDMK people and the Prime Minister hides in his room. సభ తిరిగి సమావేశమైన తర్వాత రఫేల్ పై జేపీసీ వేసి నిజానిజాలు దేశానికి వివరించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రఫేల్ అంశం తమ పరిధిలో లేదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందన్న రాహుల్ జేపీసీ వేయవద్దని ఎక్కడా చెప్పలేదన్నారు. We demand a JPC in this matter. बीजेपी के नेताओं से मैं कहता हूं, डरने की कोई जरूरत नहीं है. JPC लागू कीजिए, दूध का दूध पानी का पानी हो जाएगा. नरेंद्र मोदी जी ने स्वयं AA के जेब में 30,000 करोड़ रुपए डाले, पूरे के पूरे प्रोसीजर को नष्ट किया, बाईपास किया. डिफेंस मिनिस्ट्री के लोगों ने इतराज किया. एचएएल के वर्कर्स से कॉन्ट्रैक्ट छीनकर फ्रांस की एक कंपनी को दिया गया. तो मैडम, हम चाहते हैं कि जेपीसी लागू होए और जो सच्चाई देश सुनना चाहती है वो देश के सामने आए. कल अपने इंटरव्यू में नरेंद्र मोदी जी कहा कि मेरे ऊपर कोई उंगली नहीं उठा रहा है. नरेंद्र मोदी जी, पूरा देश आप पर उंगली उठा रहा है. धन्यवाद, नमस्कार. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎదురుదాడికి దిగారు. భారత వాయుసేన 2001 నుంచి కొత్త జెట్ విమానాలు కోరుతుంటే యూపీఏ సర్కార్ తీవ్ర జాప్యం చేసిందని ఆరోపించారు. రఫేల్ యుద్ధ విమానాలపై యూపీఏ కంటే మంచి ఒప్పందం జరిగిందని వివరించారు. రాహుల్ చిన్నపిల్లాడిలా యుద్ధ విమానాలంటే ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సంతృప్తి చెందినట్లు సుప్రీంకోర్టు చెప్పిందన్న జైట్లీ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఎందుకు జేపీసీ వేయాలని ఆయన ప్రశ్నించారు. రిలయన్స్ ను ఆఫ్సెట్ భాగస్వామిగా డసాల్టే ఎంచుకుందని స్పష్టం చేశారు. బోఫోర్స్, నేషనల్ హెరాల్డ్, అగస్టా వెస్ట్లాండ్ కేసుల్ని ప్రస్తావించిన జైట్లీ కాంగ్రెస్ పై ఎదురుదాడి చేశారు. Madam, there are some people who have a natural dislike for truth. From the first to the last word, every word spoken in the last 6 months on this subject, including in this house, is utterly false. He tried to produce a tape or a document which the rules don't permit. He was too scared to authenticate it because he knows that his party manufactured it. And he knows fully well that both the health minister of Goa
and the Chief Minister of Goa have already said that this is complete fabrication and there must be an inquiry as to how the Congress party manufactures. And it's a tragedy for this country that the grand old party of Indian politics, the Congress party, which has in the past been headed by great legends, is today headed by a gentleman who doesn't even have a basic understanding of what a combat aircraft is. If there was one case, I may have given that family the benefit of doubt. But if in Bofors the finger points to you, if in National Herald the finger points to you, if in Augusta the finger points to you, then 3 is a bit too much. అనంతరం రఫేల్ అంశంపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడారు. ఈ ఒప్పందంపై విచారణకు జేపీసీ వేయాలనే విపక్షాల డిమాండ్ను భాజపా మిత్రపక్షం శివసేన సమర్థించడం విశేషం. ఒప్పందమంతా పారదర్శకంగా జరిగిందని అంటున్న ప్రభుత్వం జేపీసీ దర్యాప్తునకు ఎందుకు వెనుకంజ వేస్తోందని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రశ్నించారు. జైట్లీ మాట్లాడుతుండగా ఆయనపై కాగితాలు విసిరిన కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరింకా చిన్నపిల్లలా అంటూ ప్రశ్నించారు. రఫేల్ అంశంపై చర్చ జరుగుతుండగా కావేరీ అంశంపై అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన తీవ్రతరం చేయడంతో పలుమార్లు సభను వాయిదా వేశారు. స్పీకర్పై సైతం సభ్యులు కాగితాలు చించివేయడంతో సభా నియమాలు ఉల్లంఘించారంటూ 24 మంది అన్నాడీఎంకే సభ్యులను 5 పని దినాలు సస్పెండ్ చేశారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.